హాయ్ హలో నమస్తే అస్సలం అయికం సస్రియాకాల్ వెల్కమ్ టు మై ఛానల్ ఫస్ట్ టెటిల్ బై 9 to 6. నా పేరు మొహమ్మద్ మోసిన్ అహ్మద్. ఈ పెద్ద మనిషి బిగ్ బాస్ ఈ రోజు నుండి ఆటలో నేను కూడా దిగుతున్నాను, ఇప్పటి నుండి చదరంగం కాదు రణరంగమే అని చెప్పిండు. ఓకే, ఆ చెట్టు పెట్టించిండు, దానికి ఫ్రూట్స్ పెట్టించిండు, అందరిని వచ్చి ఆ ఫ్రూట్స్ తెంపుకోండి అన్నాడు. ఆ ఫ్రూట్స్లో బ్లూ, రెడ్, బ్లాక్ కలర్స్ పెట్టిండు. బ్లూ వచ్చిన వాళ్ళకేమో వాళ్ళ ఇంటి నుండి లెటర్స్ ఏదో ఒకటి వస్తే అది ఇచ్చిండు, వాళ్ళు హ్యాపీ. బ్లాక్ వచ్చిన వాళ్ళకి ఒక టాస్క్ పెట్టిండు, గెలిచిన వాళ్ళకి ఇమ్యూనిటీ ఇచ్చిండు, వాళ్ళు హ్యాపీ. రెడ్ వచ్చిన వాళ్ళకి ఒక పెద్ద రెస్పాన్సిబిలిటీ ఇచ్చిండు, ఒక పవర్. నామినేషన్ కూడా కాదు, డైరెక్ట్ ఎలిమినేషన్ చేయండి అని చెప్పి పవర్ ఇచ్చిండు. వాళ్ళందరూ డిస్కస్ చేసుకొని సంజనాని ఎలిమినేట్ చేసినారు. ఓకే, బట్ ఇప్పుడు వీకెండ్ ఎపిసోడ్లో మళ్ళీ సంజనాని తీసుకొచ్చి ఈ సంజన ఎలిమినేట్ అవ్వలేదు, లోపలికి వచ్చే అవకాశం ఉంది, బట్ మీరు సాక్రిఫైస్ చేస్తేనే సంజన లోపలికి వస్తుంది అని చెప్పిండు. ఇదంతా ఎందుకు చేసిండు బిగ్ బాస్? పనిలేకనా? మీరు చాలా ఇంటెలిజెంట్ ఆడియన్స్ కదా, మీరు కామెంట్ చేసి చెప్పండి. ఇదంతా ఎందుకు చేసిండు అసలు బిగ్ బాస్? ఫస్ట్ ఎలిమినేట్ చేసిండు, మళ్ళీ రావాలంటే సాక్రిఫైస్ చేయండి అన్నాడు. అది కూడా రావాలంటే సాక్రిఫైస్ చేయాలి అని చెప్పిండు. సి, యూ కెన్ లవ్ సంజన, యూ కెన్ హేట్ సంజన, బట్ యూ కాంట్ ఇగ్నోర్ సంజన. ఒకవేళ ఒక్కరు కూడా సాక్రిఫైస్ చేయకపోతే కూడా సంజన డెఫినెట్గా షోలో వచ్చేది. ఎందుకంటే సంజన అనే కంటెంట్ ఇస్తుంది అక్కడ. సంజనని హౌస్ లోపల తెవ్వాలంటే డిఫరెంట్ వేస్ ఉండే, బట్ అవన్నీ వదిలేసి హౌస్ మేట్స్ సాక్రిఫైస్ చేస్తేనే సంజన హౌస్ లోపలికి వస్తుంది అని ఎందుకు పెట్టారు? సంజన దగ్గర కంటెంట్ ఉంది, కంటెంట్ క్రియేట్ చేసే సత్తా కూడా ఉంది, బట్ సంజన ఏం చేస్తుంది? ఫస్ట్ వీక్ నుండి ఇప్పటి వరకు సేమ్ అదే రొటీన్ కంటెంట్ ఇస్తుంది. ఎవరితో ఒకరితో ఇష్యూ ఉంటుంది, వాళ్ళ దగ్గర ఏదైనా దొంగతనం చేస్తుంది, వాళ్ళకు ఒక ఇష్యూ క్రియేట్ చేస్తుంది, దాంతో కొంచెం ఎంటర్టైన్మెంట్. బయట ఉన్న ఆడియన్స్కి షో చూడాలంటే ఏం ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది? షో ఎప్పుడు ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది? ఇక్కడ ఒక గ్రూప్ ఫామ్ అయ్యి, ఇక్కడ ఇంకో గ్రూప్ ఫామ్ అయ్యి, ఆ రెండు గ్రూప్స్ కొట్లాడుతుంటే, ఫైట్ చేస్తుంటే, బయట ఉన్న ఆడియన్స్కి కూడా ఈ గ్రూప్కి సపోర్ట్ చేయాలా, ఈ గ్రూప్కి సపోర్ట్ చేయాలా అని డిస్కషన్స్ ఉంటే అప్పుడు ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది షో. యాక్చువల్లీ ఈ ఇయర్ థీమ్ కూడా అదే, కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్, హౌస్ ఓనర్స్ వర్సెస్ టీనెంట్స్. ఫస్ట్ నుండి గ్రూప్స్ క్రియేట్ చేసి పెడితే వాళ్ళ మధ్యలో ఫ్రెండ్షిప్ ఫామ్ అయ్యి గొడవలు చేస్తే కూడా గ్రూప్స్ మధ్యలో గొడవలు అవుతుంటాయి. సో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అని ఇలా క్రియేట్ చేశారు. లైక్ స్పై వర్సెస్ స్పా, వాళ్ళిద్దరు కొట్లాడుకుంటుంటే మనకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది సీజన్ 7లో. అలానే ఈ సీజన్లో ఫస్ట్ నుండే గ్రూప్స్ ఫామ్ అయి ఉంటే ఇలా కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అని క్రియేట్ చేశారు, బట్ అది సెట్ అవ్వలేదు. సో బిగ్ బాస్ ఇక్కడ ఏం ట్రై చేస్తున్నారు? సంజనకి వీళ్ళు మనవాళ్ళు, వీళ్ళ ఆపోజిట్ టీమ్ వాళ్ళు అని ఏమి ఉండదు. సపోజ్ ఇలా సాక్రిఫైస్ చేపించేసి తీసుకొని వస్తే సంజనకు ఒక క్లారిటీ ఉంటుంది. ఓకే, సో అండ్ సో పర్సన్స్ నా కోసం సాక్రిఫైస్ చేశారు, వీళ్ళు మా వాళ్ళు. నాగార్జున గారు కూడా ముందే చెప్పారు, సంజన వీళ్ళు నీ కోసం సాక్రిఫైస్ చేశారు, గుర్తుపెట్టుకో అని చెప్పారు. సంజన కూడా వచ్చిన తర్వాత మీ 4 మెంబర్స్ ఆర్ 5 మెంబర్స్ మిమ్మల్ని నేను ఎప్పుడు ఏం చేయను ఈ హౌస్లో అని చెప్పింది. సో బిగ్ బాస్ ఏమనుకున్నారో అది జరిగింది, బిగ్ బాస్ ఏమనుకున్నారో అది బిగ్ బాస్ చేశారు. ఈ సాక్రిఫైస్ అయిపోయిన తర్వాత హరిత హరీష్ అలియాస్ హస్క్ మిలన్ సుమన్ అన్నతో, అన్న వీళ్ళందరూ ఒక మాస్క్ వేసుకొని ఉన్నారు, ఆడియన్స్ ముందు మంచిగా కనిపించాలని ఇలా సాక్రిఫైస్ చేశారు అని చెప్పిండు. బట్ నాకు ఎంతైతే గుర్తుందో, ఫస్ట్ డే నాగార్జున గారు హరిత హరీష్ మరి హౌస్లోకి వెళ్తున్నావు, ఏం చేస్తావు అంటే, సార్ నేను ఫస్ట్ డే నుండే ఎవరైతే నాకు మాస్క్ వేసుకున్నట్టు కనిపిస్తున్నారో వాళ్ళ మాస్క్ తీస్తా, నేను అదే పనిలో ఉంటా అని చెప్పిండు. మరి ఇప్పుడు 3rd వీక్ తీయలేకపోయినావా హరీష్ మాస్క్? బట్ హరీష్ చెప్పిన పాయింట్ నాకు ఒకటి ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఏంటంటే ఇక్కడ సాక్రిఫైస్ చేసిన వాళ్ళు కొంతమంది జెన్యున్గా చేశారు, కొంతమంది కావాలని ఆడియన్స్ ముందు మంచిగా కనిపించాలని
చేశారు అన్నట్టు నాకు అనిపించింది. ఎవరు జెన్యూన్‌గా చేశారో, ఎవరు కావాలని ఆడియన్స్ ముందు మంచిగా కనిపియాలని చేశారో కామెంట్ చేసి చెప్పండి నాకు. నా ప్రకారం అయితే ఫస్ట్ ఇమ్మాన్యుయల్‌ని పిలిచారు. ఇమ్మాన్యుయల్ బాండ్ సంజనతో చాలా బాగా ఉంటది. సో, ఇమ్మాన్యుయల్ సాక్రిఫైస్ చేశాడు. దట్ ఈస్ ఫైన్. అది కూడా కెప్టెన్సీయే. సో, అంత పెద్దగా ఇష్యూ ఏమి ఉండదు. దట్ ఈస్ ఫైన్. సెకండ్ తనుజ. తనుజకి, సంజనకి అంత బాండ్ ఏమి ఉండదు. దానికన్నా ముందే తనుజకి, సంజనకి చాలా ఆర్గ్యుమెంట్స్ అయినాయి. చాలా ఇష్యూస్ అయినాయి. బట్ స్టిల్ తనుజ సంజనకి సపోర్ట్ చేసింది. విచ్ ఈస్ ఆల్సో ఫైన్. కాఫీయే కదా వదిలేయచ్చులే అనుకుందేమో. దట్ ఈస్ ఆల్సో ఫైన్. బట్ నాకు ఏదైతే ఆడియన్స్ ముందు కావాలనే ఆడియన్స్ ముందు మంచిగా కనిపియాలని చేశారు అని అనిపించిందంటే రితుది ఇంకా భరణిది. ఫస్ట్ ఆఫ్ ఆల్ రితుకి సంజనకి అంత బాండ్ ఏం లేదు. టాస్క్ ఆడేటప్పుడు కూడా సంజన రితుని సపోర్ట్ చేయలేదు. ఫ్లోరాని సపోర్ట్ చేసింది. అక్కడ శ్రీజన్ సపోర్ట్ చేసింది. అంతే తప్ప రితుని సపోర్టే చేయలేదు. అయినా సరే రితు సంజనాని సపోర్ట్ చేస్తుంది. నాకేమనిపిస్తుందంటే రితు లాస్ట్ వీక్ కంప్లీట్‌గా బ్యాడ్ అయింది. ఆ ఇమేజ్ కొంచెం ఎరేజ్ చేయనీకి ఇలా చేసిందేమో అన్నట్టు అనిపించింది. దట్ ఈస్ కంప్లీట్‌లీ మై ఒపీనియన్. ఓకే. ఇంకోటి భరణి అన్న డిసిజన్ తీసుకునేటప్పుడు లైక్ సంజనని ఎలిమినేట్ చేయాలి అనే డిసిజన్ తీసుకునేటప్పుడు భరణి అక్కడనే ఉండే ఒకటి. ఇంకోటి ఫస్ట్ డే వచ్చినప్పుడు భరణి అన్నకి ఆ బాక్స్ ఇంట్లోపలికి తీసుకెళ్ళొద్దు అని చెప్తే భరణి నేను హౌస్ లోపలికే వెళ్ళను అని చెప్పిండు వితౌట్ దట్ బాక్స్. అంత క్లోజ్ ఉన్న బాక్స్‌ని సాక్రిఫైస్ చేసిండు. సో, నాకు కూడా ఇది ఫేక్ అనిపించింది.